మరి ఇప్పటికైనా ఒక ఆలోచన ఉందా హైదరాబాద్ రావాలి, హైదరాబాద్లో నేను రాను అని నేను అన్నండి. సెటిల్ అవ్వాలి అని నాకు మీకు కానీ శైలజ గారికి కానీ, ఎందుకంటే షూటింగ్స్లో చాలా బిజీగా ఉన్నారు. తను రాదు, ఓకే తను రాదు, మా అబ్బాయి రాడు. ఇది నేను గట్టిగా నేను చెప్పగలుగుతాను. ఓకే, దే విల్ నాట్ కమ్. సో మీరు కావాలంటే వెళ్ళండి, యూ గో అండ్ స్టే, అబ్సల్యూట్లీ నో ప్రాబ్లం. బట్ అగైన్ తను అనేది ఏంటంటే, మీరు ఒక ఫ్లాట్ తీసుకుని మీరు అక్కడ రెంట్కి ఉండాలంటే మెయింటెనెన్స్, మిమ్మల్ని చూసుకోవడానికి ఒక మనిషి ఖచ్చితంగా ఉండాలి కదా. ద టోటల్ ఒక ఎస్టాబ్లిష్మెంట్ క్రియేట్ చేయాలంటే అగైన్ ఇట్ బికమ్స్ ఏ కాస్ట్లీ అఫేర్. భగవంతుడు మిమ్మల్ని చల్లగా చూస్తున్నాడు, మన పట్ల చల్లగా చూస్తున్నారు. అవసరం ఉందంటే మిమ్మల్ని తీసుకెళ్తున్నారు, హోటల్లో అకామిడేషన్ పెడుతున్నారు, మీ చేత వర్క్ చేయించుకుంటున్నారు, మీరు పంపించేస్తున్నారు. సుఖాన్ని ఉన్న ప్రాణాన్ని దుఃఖాన్ని ఎందుకు పెట్టుకుంటారండి అంటుంది. సూపర్, వాట్ ఏ సజెషన్ సార్ నిజంగా. ఇది దెన్ షీ సేస్ ప్రతి ఒక్కళ్ళకి నిజంగా మీ ఇష్టం ఉంటుంది. సహధర్మచారిని దొరకడం చాలా అదృష్టం. తను ప్రాక్టికల్గా ఆలోచిస్తుందండి. దట్ ఈస్ వేర్ నేను ఇవాళకి అండి మొగస్తుతి కాదు, ఎందుకంటే నేను చెప్పాను కదా నా బలం ఏమిటో నాకు తెలుసు. నా బలం ఒకసారి నేను ఒక పని అనుకున్నాను అంటే పూర్తి చేయాలి. అది జరిగే వరకు దాన్ని పెద్దగా నిరంతరంగా దాని మీద కృషి చేస్తూనే ఉంటాను. సూపర్ సార్, అది నా బలం. నా బలహీనత ఏం చెప్తాను, మంచివాడిని అంతే.